ఇప్పుడు నేను ఒక రీసెంట్‌గా ఒక ఇష్యూ చూసాను. అంటే ఫ్రెండ్స్ ఉన్నప్పుడు పడుకునే ముందు లైక్ వాళ్ళు పడుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి తెలీదు. వాళ్ళు నోరు ఓపెన్ చేసి పడుకోవడం అలా చేస్తూ ఉంటారు. అది ఎందుకు అలా చేస్తూ ఉంటారు? నోరు ఓపెన్ చేసి పడుకో. కొంతమంది మౌత్ బ్రీదర్స్ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ యాస్ మౌత్ బ్రీదింగ్. వాళ్ళకేంటంటే చిన్నగున్నప్పటి నుంచి నోరు తెరిచి గాలి తీసుకోవడం అలవాటు ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో అ ప్రాబ్లమ్. అది కూడా ఒక ప్రాబ్లమే. దట్ ఈస్ ఆల్సో అ ప్రాబ్లమ్. వాళ్ళకి తెలియదు. వాళ్ళ నోట్ నుంచి గాలి బట్ అలా చేయడం వల్ల నోట్ నుంచి బాగా గాలి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి, మీరు నోరు కొంచెం సేపు ఓపెన్ చేసి పెట్టండి, మీ టీత్ అంతా కూడా డ్రై అయిపోతాయి బికాస్ ఆఫ్ ద ఎయిర్. అట్లా డ్రై అయిపోయి మీ సలైవా అంటే మీ లాలాజలం కూడా తగ్గిపోతుంది. బికాస్ ఓపెన్ చేసి పెడితే డ్రై అయిపోతుంది, లోపల ఉన్న సలైవా కానీ ఆర్ టీత్ కానీ డ్రై అవుతాయి. సో యాక్చువల్లీ మన టీత్ని కానీ ఓరల్ మొత్తం ప్రొటెక్ట్ చేసేది సలైవానే. సో ఈ సలైవానే డ్రై అయిపోయి టీత్ డ్రై అయినప్పుడు ప్రొటెక్షన్ ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే దానివల్ల బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, మళ్ళీ ఇవన్నీ డెంటల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఫామ్ అవుతాయి. మీరు చూడండి, చాలామంది ఎవరైతే మౌత్ బ్రీదింగ్ చేస్తారో ఆర్ ఓపెన్ చేసి నోరు నుంచి గాలి తీసుకునే అలవాటు ఉంటుందో వాళ్ళకి చాలా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంటుంది బికాస్ ఆఫ్ దిస్. సో మీకు ఒకవేళ మౌత్ బ్రీదింగ్ హ్యాబిట్ ఉంటే దానికి కూడా హ్యాబిట్ బ్రేకర్స్ ఉన్నాయి. అంటే మీరు ఇది కూడా, ఈ సమస్య కూడా దిస్ కెన్ బి సాల్వ్డ్. అంటే మీరు ఒకసారి డెంటల్ క్లినిక్కి వెళ్తే మౌత్ బ్రీదింగ్ హ్యాబిట్ ఉందంటే దానికి హ్యాబిట్ బ్రేకర్గా కూడా ఒకటి ఇస్తారు. అది ఇట్లా పెట్టుకుంటే మీకు మౌత్ బ్రీదింగ్ హ్యాబిట్ మెల్లమెల్లగా తగ్గుతుంది. యాక్చువల్లీ నోస్ నుంచే తీసుకోవాలి గాలి. నోస్ నుంచి వాళ్ళకి బ్లాక్ ఉంటుంది, అందుకనే వాళ్ళు తీసుకోలేకపోతారు గాలి. సో అందుకనే మౌత్ బ్రీదింగ్ చేస్తుంటారు. సో దానికి కూడా మన దగ్గర సొల్యూషన్ ఉంటుంది. కంపల్సరీ మౌత్ బ్రీదింగ్ చేస్తుంటే అబ్జర్వ్ చేసి కంపల్సరీ ఆ హ్యాబిట్ బ్రేక్ చేయండి. ఇట్స్ నాట్ గుడ్.